ప్రైజ్ ద లార్డ్. జూన్ 22వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దావీదు భక్తుడు, ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గు, నన్ను త్వరగా విడిపించని ప్రార్థన చేస్తున్నాడు. ఆశ్రయదుర్గముగా ప్రాకారము గల ఇల్లుగా నీవుంటే నేను రక్షణ పొందుతాను, నేను క్షేమముగా ఉంటానని ప్రార్థన చేస్తున్నాడు. అవును, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మనలను విడిపించే దేవుడు. ఆయనే మన ప్రార్థన వినకపోతే మనలను ఆదుకునేవారు ఎవ్వరూ లేరు, మనకు సమాధానం ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. అంతేకాదు, మనకు రక్షణ కలగాలంటే అది దేవుని వలనే సాధ్యం. ఈ లోకంలో ఎన్నో అపవాది శోధనలు, ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని శారీరకంగా, ఆత్మీయంగా పాడు చేయడానికి, మానసికంగా కృంగదీయడానికి నానా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఎంత డబ్బు ఉన్నా, అందచందాలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా ప్రభువే మనకు తోడుగా లేకపోతే, ప్రభువే మనకు కాపరిగా లేకపోతే మనం భద్రంగా ఉండలేం. కొన్ని నెలల క్రితం జరిగిన భయంకరమైన సంఘటన మనందరికీ తెలుసు కదా. లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో ఎన్నో కోట్లు సంపాదించిన వారు నివసిస్తూ ఉంటారు. కానీ వారి గృహాలు కాలిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయకులుగా మిగిలిపోతారు. వారికున్న డబ్బు, వారికున్న అందం, వారికున్న జ్ఞానం వారిని రక్షించలేకపోయింది. ఈ లోకంలో దేవుడే రక్షించకపోతే మనకున్న డబ్బు, ఘనత, బంగారం, బలం, జ్ఞానం మనల్ని రక్షిస్తుందంటారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే దావీదు భక్తుడు నీవే ఆశ్రయంగా ఉండాలని మొరపెడుతున్నారు. మనం కూడా మొరపెడదామా? ప్రభు మీద ఆధారపడదామా? ఎంతోమందికి ఈ గొప్ప కాపరి లేక, ఈ తోడు లేక చిన్న చిన్న సమస్యలకి జీవితాలను చాలించుకుంటున్న వారిని చూస్తున్నాం కదా. ఒంటరితనం భరించలేక, మనశ్శాంతి లేక జీవితాలను కోల్పోతున్న వారిని మనం చూస్తున్నాం కదా. దేవుని మీద ఆధారపడదాం. ఎంత ఉన్నా, నేనేమై ఉన్నా నీ తోడు లేకపోతే నాకు రక్షణ లేదని చిన్న పిల్లవాని వలె దేవుని మీద ఆధారపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.